హలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుటి రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఫ్రెండ్స్. దానికోసం కావాల్సిన పదార్థాలు: శనగపిండి పావు కిలో, మిరపకాయలు పావు కిలో, చింతపండు తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ వాము, చిటికెడు వంట సోడా. కొంచెం వంట సోడా వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చిన్న వేసేసుకుందాం. వామ్ వేసేసు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ కారం అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, బజ్జీ మిర్చి అయితే కట్ చేసి పెట్టినాను కదా ఇందాక. చింతపండు అదంతా ఫిల్ చేసుకోవాలన్నా కదా, ఇట్లా అయితే నేను ఫిల్ చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసిన తర్వాత మిరపకాయ ఇత్తులు ఉంటాయి కదా, అవైతే నేనేం తీయలేదు. చింతపండు గుజ్జు, ఆనియన్ మిశ్రమం కలిపి పెట్టుకున్నా కదా, అదైతే నేను ఇందులో ఫిల్ చేసిన. చూడండి, మీరైతే చూడవచ్చు. ఇప్పుడు కొంచెంసేపు ఆగి మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ బజ్జీ అనేది కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత బజ్జీ అనేది ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేను చెప్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది, మంచిగా వేడైపోయింది. బజ్జీ అయితే వేసేసుకున్నాం. సో చూడండి, టిప్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. బజ్జీ చూడొచ్చు మీరు, కాలుతుంది. ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ బజ్జీ, చూడొచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే రెడీ అయినాయి. మా పిల్లలు అయితే చూడండి ఎట్లా తిన్నారో. పైన మొత్తం పిండిది మొత్తం తినేసిర్రు, ఫ్రై అయినది. మిర్చి అయితే పెట్టేసిర్రు చూడండి, మసాలా కూడా తినలేరు. చూడండి, టేస్ట్ అయితే చేస్తా. మస్తు ఉంది ఫ్రెండ్స్. అసలు మీరు నమ్మరు, సేమ్ హోటల్లో చూసుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఉంది. బయట తినే బదులు ఇంట్లో ఇట్లా చేసుకొని తింటే బెస్ట్ కదా. ఆరోగ్యం తినాలనే క్రేవింగ్స్ కూడా వెళ్ళిపోతాయి. మిరపకాయ అసలు కారం కూడా లేదు. చింతపండు గుజ్జు, ఆనియన్ ఇంగ్రీడియంట్స్ అవి కలిపి వేసేసిన కదా మధ్యలో. చూడండి, అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. చూడవచ్చు, సీడ్స్ కూడా తీయలేదు నేను, ఇంకా అట్లనే తినేస్తున్నా. చూడండి, చూసారు కదా, మస్తు ఉంది ఫ్రెండ్స్. ట్రై అయితే మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే.